శ్వాస మీద సాధన చేసి మనసు నిశ్చయం చేసుకొని ఆ ప్రాణ సంచలనాలు మూవింగ్స్ బాగా విరివిగా నడవకుండా స్థిరం స్లో చేసుకొని శ్వాసలు తగ్గిపోయి మనసు లోపలే ఉంచుకొని స్థిరమైన తర్వాత ఆజ్ఞా చక్రంలో మనసు స్థిరమై అప్పుడు కూడా శ్వాసలు లేకుండా అప్పుడు కూడా మనసు బయట లేకుండా ఉంటే అప్పుడు ఆత్మబోధ రావటం మొదలైద్ది. అప్పుడు సాధకులుగా మారిపోతారు. సాధకులుగా మారిపోయిన తర్వాత అందువల్ల కూడా ఆత్మజ్ఞానం మొదలైద్ది. ఇంకా ఈ బయట విషయాల గురించి పడే ఇబ్బందులు, మానసికంగా పడే ఇబ్బందులు మనసు పడకుండా ఉంటది. వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ అదే లైఫ్ అన్నట్టుగా ఉండకుండా, లైఫ్ ఉంటది కానీ అదే లైఫ్ అన్నట్టు కాకుండా ఆ లైఫ్ ఉంటూనే సాధనలో చేయాల్సిన సాధనని నిర్భయంగా, ప్రశాంతంగా, స్థిరంగా చేసేస్తే అక్కడి నుంచి మొదలైద్ది. అది చెబుతుంది భగవద్గీత. లహరి మహాశయ కూడా అదే